హాయ్ అజయ్. నేను ప్రయోగరాజులను తెలుగు ఆశ్రమంలో ఉన్నానండి, జగన్నాథ శాస్త్రి ఆశ్రమంలోను. అయితే ఇక్కడ ఇద్దరు కొడవలు నేను చూశాను. ఎందుకంటే అక్కడ కింద నా బైక్ అలా ఉండిపోయిందండి 3 రోజులు పెట్టి. ఈ బైక్ ఎవరిదంటే ఇద్దరు కొడవలు చూపిస్తారు. ఆ ఇద్దరు కొడవలు అడిగితే మీ భయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే వాళ్ళిద్దరు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి బైక్ మీద అంటున్నారు. నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయిందండి. బైక్ మీద హైదరాబాద్ నుంచి ప్రయోగ వచ్చాడు పెట్టి తక్కువ దూరం కాదు కదా. అంటే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మేము ప్రయోగం ఒకటే కాదండి, గయ వెళ్తాం, తర్వాత అయోధ్య కూడా వెళ్తాం అన్నారు. నాకు ఇంకా మాటలు లేవండి. కుర్రల వయసు వస్తే 25 లోపు ఉన్నాయండి. వాళ్ళు ఈ వచ్చేప్పుడు ఏ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ జరిగాయని చాలా జాగ్రత్తగా రావాలి చెప్తున్నారు. అవన్నీ వాళ్ళ మాటల్లో విందాం. ఓకే, అదే ఇక్కడ చూసారు కదా బైక్. మీరు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ప్రయోగరాజ్ వచ్చేసారండి ఈ బైక్ మీద. వచ్చే దాంట్లో ఏమైనా ఇబ్బందులు మీరు వచ్చినప్పుడు చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే విందాం అన్న పదండి. లారీలే కాకుండా ఆ లైన్ లో సిగ్నల్ అయిపోయిన కార్లు ఏమైనా కానీ చాలా ఉన్నాయి, చాలా యాక్సిడెంట్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా రావాలి. ప్లస్ యూపీ ఎంటర్ అవ్వక ముందే మీకు రాంగ్ రూట్ అనేది ఉంటుంది, ఎక్కడో చోట మధ్యలో. ఎవరు రాంగ్ గా వస్తారని కూడా తెలియదు, మీరు ఎక్స్పెక్ట్ కూడా తెలియదు. 70 to 80 లోపల మెయింటైన్ చేసుకోవడం సేఫ్. లేట్ గా వస్తామని ప్లాన్ ఉంటుంది. లేదు ఎర్లీగా రావాలి అనుకుంటే కొంచెం జాగ్రత్త కాన్షియస్ గా రావాలి. చూసారు ఏమైనా? లైవ్ లో చూడలేదు, అయిపోయిన మూమెంట్స్ ఉంటాయి కదా, అయిపోయిన మూమెంట్స్ బోల్తా పడిపోయి ఏ ఏరియా హైవే మొత్తం జర్నీ మొత్తంలో ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చేసారు. మొత్తం మీద మీ బైక్ చాలా సేఫ్ తీసుకొచ్చింది మిమ్మల్ని. ఇంకా వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్తున్నారు ప్రెజెంట్? వారణాసి, కాశీ, తర్వాత ఇది ఉంది వారణాసి, కాశీ తర్వాత గయా. మొత్తం ఎన్ని బైక్ మీదే? ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేశారు ఇప్పటి వరకు? అయితే 1200. హైదరాబాద్ టు ప్రయాగరాజ్ 1200. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1500. ఆల్మోస్ట్ మొత్తం రౌండ్ ట్రిప్ హైదరాబాద్ టు హైదరాబాద్ 3000 కిలోమీటర్స్ బైక్ బజాజ్ ప్లాటినా. మొత్తం ఎంత వచ్చింది ఆయిల్? ఆయిల్ పెట్రోల్ అప్రాక్సిమేట్లీ రావడానికి 3000 అయింది. తిరగడానికి ఒక 700 to 800 అయింది. వెళ్ళేటప్పుడు ఇంకో 3000 అవుతుంది. అంటే ఇక్కడ అయోధ్య కూడా మనీ చెప్తున్నారు. ఎన్ని లీటర్లు వేసారు? 27 లీటర్స్ ఇప్పటికే అయింది. ఇంకా హైదరాబాద్ నుంచి 60 లీటర్స్ అనుకోండి ఫైనల్. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ రావడానికి రౌండ్ ట్రిప్ అయితే 60 లీటర్స్ అవుతుంది. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అయోధ్య. ఓకే, థ్యాంక్ యూ. వైజాగ్ నుంచి లిఖిత్ అనే యూట్యూబర్ కూడా వచ్చాడండి. అది ఈ అబ్బాయి లిఖిత్ వైజాగ్ లో ప్రతి గంట ఏరియాలో ఉంటున్నాడు. తిరిగి ఆశ్రమంలో కలిసారు ఇక్కడ. హరి జగన్నాథ్ శాస్త్రి గారి తెలుగు ఆశ్రమం అండి ఇది. ఇక తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్రీగా రూమ్ ఇస్తారు. మన ప్రయోగంలోనూ అందరినీ కలవడం జరిగింది, మన తెలుగు వాళ్ళందరినీ. హాయ్ అజయ్.